గుంటూరు జేకేసీ కళాశాలలో ఆధునీకరించిన ఆడిటోరియం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరైన నూతన ఆడిటోరియం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర టెక్నికల్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, చుక్కపల్లి రమేష్, మాదల శ్రీనివాసరావు, రాయపాటి శ్రీనివాసరావు, మురళీమోహన్, కుప్పస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ జేకేసీ కళాశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ కలిగిన కళాశాలలో చదువుకోవడం ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగిందని చెప్పారు. అదే విధంగా జీవి ఆంజనేయులు, మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ తాము చదివిన కళాశాలలకు అతిథులుగా రావడం గర్వంగా ఉందన్నారు. జేకేసీ కళాశాల అభివృద్ధి కోసం సాంకేతికపరమైన సహకారం అందిస్తామన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కూడా సహకరించాలని సూచించారు. ఇవన్నీ కూడా మా మమ్మీకి చేనేత వస్త్రాలు, ఆకృతులు వారిని ఒక శిల్పంగా మార్చినటువంటి జేకేసీ కాలేజ్ కి ఇవాళ రావడం చాలా సంతోషంగా ఉంది. ఐ రియల్లీ వెరీ హ్యాపీ టు బి హియర్ విత్ యూ. నేను ఒక 10 ఏళ్ళ క్రితం అనుకుంటాను, ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ వీసీ గారితో మాట్లాడుతున్నప్పుడు అప్పారావు గారు మాట్లాడుతూ, ఆయన ఉంటున్నారని నాకు తెలియదు. సో మాట్లాడుతూ ఏదో స్కూల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ, అసలు those days colleges used to be very different. It's very difficult to get admission in certain colleges in India. I studied in such college, JKC. I said, "Alana, you Guntula? He said, you are fortunate to be a student of the college. I could not get admission in the college." I must tell you the story. Secretary correspondent garu దయచేసి తెచ్చుకోవద్దు, ఇప్పుడు ఆయన పాత స్టోరీ చెప్తారు. What he said is, he wanted to get admission in this college when Mr. Rosaya was the principal. ఆయన వచ్చాడు. I believe he came along with his father. He waited perhaps the whole day. Then he was coming out of the college in the evening. Secretary correspondent said too. He told me this story. I'm not created. I'm not punished for it. He told it. And then he said, I'm not giving admission. So he went to Hindu College and studied. That is what happened to him. What I want to say is, we were fortunate to be students of this college. ఇంత చక్కటి ఆడిటోరియం మన జేకేసీ కళాశాల నిర్మించడం సుమారు 200 కోట్ల పైన ఇంత వ్యయంతో కూడుకున్నది చక్కగా చేస్తున్నందుకు మన అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ వ్యాస్ గారు, అలాగే చుక్కపల్లి రమేష్ గారు, అలాగే మన చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా బ్రహ్మంగా వాళ్ళ టైంని వెచ్చించి వాళ్ళు ఇక్కడ చక్కగా చేశారు. డబ్బు కంటే విలువైంది సమయం. అలాంటి వారితో వాళ్ళందరినీ అభినందించాలని కోరుతున్నా. అలాగే దీనికి చక్కటి కంట్రిబ్యూషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన డీజీపీ గారు ఇక్కడ మన స్టూడెంట్ అంటే మాకు చాలా ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది. ఈరోజు రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ సమర్థవంతంగా, గతంలో దాడి తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ అందరూ భయపడేటువంటి పరిస్థితి నుండి ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్ పెట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆయన ఉన్న